హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రదీప్ రంగనాథన్ గారిది లైక్ మూవీ, LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ చూద్దామండి. స్టోరీ, సాంగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఆల్సో ప్రొడక్షన్ విఘ్నేష్ శివన్ గారండి. మూవీ అంత ఎంగేజింగ్ మూవీ, అంత ఇన్వాల్వింగ్ మూవీ కాదండి. మూవీలో మీరు అంతగా ఇండల్జ్ అయి చూసేంతలా ఈ మూవీ లేదండి. ఈ మూవీ 2040 ఫ్యూచర్లో చూపిస్తున్నట్టుగా మనకి ట్రైలర్లో చూపించారండి. బట్ ఈ మూవీ 2025లో నడుస్తుందని చెప్పినా నమ్మేలాగే ఉంది. 2010లో నడిచింది అని చెప్పినా కూడా నమ్మేలాగే ఉందండి విజువల్స్. ఎందుకు అంటే ఆ ట్రైలర్లో చూపించిన ఒక 10-15 షార్ట్స్ తప్పించి మిగతా సినిమా మొత్తం నార్మల్గా కరెంట్ జనరేషన్లో నడుస్తున్నట్టే అనిపిస్తుందండి. ఓన్లీ ది ఫ్యూచరిస్టిక్ థింగ్ ఈజ్ ది యాప్. దట్టు ఆ యాప్ కూడా ఆల్రెడీ కరెంట్గా చాలా యాప్స్ అలాగే పనిచేస్తున్నాయండి. ఆ యాప్కి ఉన్న స్పెషాలిటీ కూడా కంపాటబిలిటీ ఫీచర్. ఆ కంపాటబిలిటీ అనేది కూడా ఇప్పుడు చాలా యాప్స్లో ప్రొఫైల్ని స్కాన్ చేసి చెప్తున్నాయండి. నథింగ్ ఫ్యూచరిస్టిక్ అబౌట్ ది మూవీ, నథింగ్ ఫ్యూచరిస్టిక్ అబౌట్ ది యాప్, నథింగ్ ఫ్యూచరిస్టిక్ అబౌట్ ది విజువల్స్ అండి. సాంగ్స్ నాకైతే వర్కౌట్ అవ్వలేదండి. వినడానికి కూడా వినసొంపుగా ఏమీ లేవు. కొరియోగ్రఫీ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. విజువల్స్ కూడా కొత్తగా ట్రీట్మెంట్ ఏమీ లేదండి. ఈ మూవీలో సాంగ్స్ అయితే నేను ఎంతగా ఎంజాయ్ చేయలేదు. అండ్ స్టోరీ వచ్చేసి మీకు ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే స్టోరీ అండి. ఒక యాప్ని బేస్ చేసుకుని హీరో హీరోయిన్ లవ్లోకి వస్తే ఆ యాప్ తాలూకా జడ్జిమెంటు వీళ్ళ లవ్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిందా లేదా అనేది స్టోరీ అండి. యాప్లో కంపాటబిలిటీ రిజల్ట్ సక్సెస్ఫుల్గా రాకపోతే హీరో దాన్ని కౌంటర్ చేయడానికి, తన ప్రేమ నిరూపించుకోవడానికి ఏం చేశాడు అనేది ఈ స్టోరీ అండి. వెరీ సింపుల్ స్టోరీ అండి. బట్ స్టిల్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎంగేజింగ్ అండి. ఓన్లీ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఏది మొబైల్ అడిక్షన్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, పిల్లలు అన్నం తినరు, టీనేజర్స్ ఆర్ యంగ్స్టర్స్ అందరూ ఫోన్లో ఇన్వాల్వ్ అయిపోయి చేయాల్సిన పనులకి అంతగా అటెన్షన్ ఇవ్వరు చూసారా, ఇవి మాత్రం డిస్కస్ చేయడం జరిగింది అండి. దట్ టు హార్డ్లీ 5 minutes. సో మిగతా మూవీ అంతా మీరు ఈ లవ్ స్టోరీ చుట్టూ, ఈ యాప్ చుట్టూ ఇది జరుగుతూ ఉంటుందండి. కాన్సెప్ట్ అండ్ స్టోరీ ఆర్ ఓకే అండి. బట్ ది మూవీ సీన్స్ హ్యావ్ బికమ్ రెపిటేటివ్ అండ్ ఎందుకో ఆ ఫీలింగ్ రాలేదండి. అండ్ ప్రదీప్ రంగనాథ్ గారి లవ్ టుడే మూవీలో వాట్సాప్ విజువల్స్ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ విజువల్స్, వాళ్ళు రీల్స్ చేసే విజువల్స్ ఏదైతే కనిపిస్తుంటాయో దీంట్లో కూడా నాకు సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందండి. నథింగ్ న్యూ. అండ్ ప్రదీప్ రంగనాథ్ గారి డ్యూడ్ డ్రాగన్ మూవీలో కొన్ని సీన్స్ కూడా దీంట్లో ఇన్స్పిరేషన్గా తీసుకుని పెట్టినట్టు అనిపిస్తుందండి. ఓవరాల్ ఇట్స్ ఏ మిక్స్డ్ బ్యాగ్. అన్ని రకాల మూవీస్, వాటి తాలూకా రిఫరెన్సెస్, డైలాగ్స్ అన్నీ కలిపి తీసినట్టుగా అనిపించిందండి ఈ మూవీ. కామెడీ కూడా నాకు వర్క్ అవ్వలేదండి. కమెడియన్స్ 2-3 ఉన్నారండి. యోగి బాబు గారిని అయితే నేను గుర్తుపడతాను. యోగి బాబు గారి కామెడీ కూడా నాకైతే పండలేదని అనిపించిందండి. వారి పర్ఫార్మెన్స్ కూడా వేస్టెడ్, వారి లుక్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనుకున్నాను. బట్ ఈ మూవీలో చాలా బ్యాడ్గా అనిపించాయండి. విఘ్నేష్ శివన్ గారు ఇదివరకు తీసిన మూవీస్ కూడా నేనైతే ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదండి. అన్ని ఫ్లాప్ మూవీస్ లాగే అనిపిస్తాయి. దీనికంటే పాత మూవీ ఒకటి వారు చేసిన మూవీ KRK, మీకు అది గుర్తుందో లేదో, నయనతార గారు, సమంత గారు, విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేసిన మూవీ అండి. అది అట్టర్ ఫ్లాప్ మూవీ అని నేను అనుకుంటున్నాను. అంతకుముందు సూర్య గారితో గ్యాంగ్ అనే మూవీ కూడా చేశారండి. అది కూడా ఫ్లాప్ మూవీని. ఈ మూవీస్ ఎలా అయితే నేను ఎంజాయ్ చేయలేదో, అంతకుముందు వచ్చిన నేను రౌడీనే మూవీ కూడా నేను అంతగా ఎంజాయ్ చేయలేండి. ఆ మూవీలోనే నాకు కామెడీ కానీ మూవీ కానీ కొంచెం చైల్డిష్గా చిన్నపిల్లలు రాసినట్టుగా అనిపిస్తుందండి. బట్ ఆ మూవీ అయితే జనాలకు వర్కౌట్ అయింది. నథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ మూవీ ఆల్సో. ఓవరాల్ బిగ్ స్క్రీన్స్ మీద చూసేంత వర్త్ మూవీ అయితే కాదని నా ఫీలింగ్ అండి. అన్ని మూవీస్ సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాను. బట్ ఈ మూవీ అయితే థియేటర్స్కి వెళ్ళి చూసేంత గొప్ప మూవీ అయితే కాదండి. నాట్ వర్త్ యువర్ టైం. ఇది ఒక డీసెంట్ ఫిలిం అని కూడా చెప్పలేకపోతున్నానండి. అండర్వెల్మింగ్ అని చెప్పచ్చు. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ help this channel grow. For more such movie reviews, trailer reactions, please visit my channel.